2000 ఎకరాల అడవి భూమిని కబ్జా చేస్తున్నారు కడియం శ్రీహరి. ఇక అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లాలోనే అడవులను దోచుకోవటం దారుణమని చెప్పాలి. భూములను కాపాడాల్సిన హన్మకొండ కలెక్టర్ భూమిని కబ్జా చేసేందుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలోని ఒకే ఒక్క అడవి ఇనుపరాతి గుట్టల అడవులను కబ్జా చేస్తున్న కడియం శ్రీహరి మరియు ఎంపీ కడియం కావ్య భర్త నజీర్. ఇక హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామంలో కడియం శ్రీహరి అల్లుడు ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ బుల్డోజర్ను ఉపయోగించి అడవిని నాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆ అడవి వద్దకు వెళ్లి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారు. ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవనూరు మరియు వేలేరు మండలం దామెర సరిహద్దులో ఇనుపరాతి గుట్టల్లో హన్మకొండ జిల్లాకు ఒకే ఒక్క అడవి ఉంది. ఇక ఈ అడవిని 1967లోనే దాదాపు 3950 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బిడ్డ ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ బినామీల పేరుతో 2000 ఎకరాలు అక్రమంగా దోచుకోవడానికి అధికారులను వాడుకొని ఇప్పటికే బుల్డోజర్లు పెట్టి అడవిని నరికేస్తున్నారు. కడియం శ్రీహరి హనుమకొండ కలెక్టర్ పై తీవ్ర ఒత్తిడి చేసి తన బినామీల పేరుతో 4000 ఎకరాల అడవిలో సగం అంటే 2000 ఎకరాలను కబ్జా చేసే పనులను ప్రారంభించాడు. ఇక ఈ విషయంలో హన్మకొండ కలెక్టర్ ప్రమేయం ఉన్నందున సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అడవులను కాపాడుకునేందుకు తీవ్ర పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అటవీ స్థలాన్ని ఎవరు కొన్నా కబ్జా చేసినా మళ్లీ వెనక్కి తీసుకుని అటవీ శాఖకు అప్పగిస్తామని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.